హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. ఇవాళ యూకేలో డే 3 వ్లాగ్ స్టార్ట్ అనమాట. ఇవాళ శుక్రవారం. ఫస్ట్ నమాజ్కి వెళ్ళి తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తామో చూసేద్దాము రాండి. లెట్స్ గో. మసీద్కి అయితే వచ్చినాం. మసీద్ అయితే కిందలే కానీ మొత్తం నిండిపోయారు జనాలు. ఇక పైన కత్తెర ఎంబెస్సీ ఉంది, దాంట్లో కూడా నమాజ్ చేసుకోవడానికి ఇట్లా సెట్ చేసిళ్ళు. ఇక నమాజ్ టైం అయిపోయినాక తీసేసి ఇక అది ఆఫీస్ కింద ఉంటుంది అనమాట. నమాజ్ అయితే అయిపోయింది. ఇక మెల్లిగా బయటకు వచ్చినాం. ఇక మెల్లిగా ఫస్ట్ చాయ్ తాగుతారు ఇక్కడ. కత్తెరకి సంబంధించింది ఒకటి ఉంది షాపు. ఇక అక్కడి నుంచి ఎంత దూరం ఉన్నా మనది రూము, అక్కడి నుంచి ట్యాక్సీ ఎక్కి మరి ఇక్కడికి వస్తారు చాయ్ తాగడానికి. దాంట్లో చపాతీ అండ్ కరక్ వెళ్ళండి లోనకి చాయ్ తాగడానికి. ఇక వస్తే మళ్ళీ బయటికి వస్తే ఇక మెల్లిగా మళ్ళీ బయటికి వెళ్ళడమే. ఇక వాళ్ళతో ఉంటే మనం ఎక్కువ వీడియో తీయలేకపోతున్నాం. ఇక మ్యాక్సిమం కవర్ చేద్దాం, ఎంత చేయగలుగుతామో అంత. ఇక మెల్లిగా లోనకు కూడా వచ్చిన అసలు ఎట్లుంటుందో చూద్దామని. షాపు వేరే లెవెల్లో ఉంది. డైరెక్ట్ ఖతర్ ఫినిషింగ్స్ ఉన్నాయి. ఇక ఖతర్లో ఎట్లుంటాయో మొత్తం అట్లా చేసి ఇక అందుకే వీళ్ళు ఇంత దూరం కూడా వచ్చి చాయ్ కోసం ఇంత దూరం వస్తారు అనమాట. ఈ పెద్ద షాపింగ్ మాల్ కనబడుతుంది. దీంట్లో మొన్న వెళ్ళి ఓ చికెన్ ఆర్డర్ ఇచ్చిండు. రెస్టారెంట్ ఉంటే లోన చికెన్ తెచ్చిండు, తిన్నాం. తర్వాత బిల్లు వచ్చింది భయ 100 పౌండ్స్. ఇండియా డబ్బులు దగ్గర దగ్గర 11,800. వామ్మా అనిపించింది. ఒక చికెన్కి ఏంట్రా ఆయన అంత రేటా. ఇక మధ్యలో వస్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు గుర్రాల మీద తిరుగుతారు. ఎట్లున్నారు చూడండి, అసలు వేరే లెవెల్లో ఉన్నారు. ఆ గుర్రాలు కూడా అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. మంచి రిచ్గా ఉన్నాయి చూడండి, ఎంత బ్లాక్. అలా గెటప్ చూడండి అసలు ఎట్లున్నారు గుర్రాల మీద. ఇక అందరు ఇక ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం. ఇక మనం కూడా చిన్నపాటి వీడియో క్లిప్ తీసినాం. ఇక అట్లా ఇక మనకి పైన రిస్క్ లేకుండా కింద అండర్ గ్రౌండ్ ఉందన్నమాట రోడ్డు క్రాస్ చేయడానికి. అట్లా లోనకు వచ్చినాం. ఇక చూడండి భయ్, ఇక ఇట్లా ఉంటారు మొత్తం హోమ్లెస్ పీపుల్. చాలా మంది ఉన్నారు ఇక్కడ. నాకైతే ఎట్లనో అనిపించింది. ఇండియాలో కూడా చూడలే ఇంతమందిని, అంత ఘోరంగా ఉన్నారు ఇక్కడ కూడా. వామ్మో అనిపించింది చూస్తే. ఎంత రిచ్ కంట్రీ అన్నారు, ఇక్కడికి వస్తేమో మొత్తం అంతా హోమ్లెస్ అని అందరూ. ఇక పైన రోడ్డు క్రాస్ చేయాలంటే ఇంత ఘోరంగా ఉంటుంది అనమాట. చూడండి ఎట్లా వచ్చిందో బస్సు మీదికి. రోడ్డు క్రాస్ చేస్తాన్న మొత్తం బస్సు. ఇక మేము ఉన్నాం ఫుట్పాత్ మీదే. అది ఎట్లా వచ్చిందో చూడండి, మీదికి వచ్చింది డైరెక్ట్. ఘోరంగా మీదికి వచ్చింది, భయం వేసింది కొంచెం. ఇక రోడ్డు క్రాస్ చేసి ఇక అట్లా వేరే హోటల్ కోసం వెళ్తాండు. బర్గర్ తినడానికి ఎక్కడో హోటల్ ఉందంటే ఇక లొకేషన్ పెట్టుకొని వెళ్ళి నడుచుకుంటూ వెళ్తాను. ఇక మధ్యలో ఇలాంటి చిన్న చిన్న హైలైట్లు ఉన్నాయి. ఇక అట్లా క్యాప్చర్ చేసిన కొంచెం బాగా మంచిగా అనిపించి ఇక అట్లా కొంచెం ముందుకు వెళ్ళినాక ఇక్కడైతే ఇక ఆర్ట్స్ వేస్తారు, మంచిగా వేస్తారు. ఎమ్మటే వేసి ఇస్తారు ఎక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళకి. ఇక్కడ రేట్లు కూడా అంతే ఉన్నాయిలే. ఇక మధ్యలో బాబాయ్ అన్నాడు చూడండి, వేషం వేసుకొని హాయ్ అన్నాడు, డబ్బులు ఏమన్నదే అన్నాడు. ఇక మళ్ళీ రెస్టారెంట్కి వచ్చేసినాం. ఇక రెస్టారెంట్లో ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకో అని చెప్పిండు. మనం ఏమి ఇస్తాం, ఇక చికెన్ బర్గర్ ఒకటి ఇచ్చినాం. ఇక వచ్చేలోపు ఇక అట్లా కూర్చొని చూస్తూ ఉన్నా. ఇక ముందైతే మొత్తం మంద అనమాట. ఇక ఇక్కడ రెస్టారెంట్లు అన్నీ ఇంతే ఉన్నాయి, బార్ అండ్ రెస్టారెంట్ టైప్ ఉన్నాయి. ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా మందు ఉంటుంది, తిండి ఉంటుంది. ఇక మళ్ళీ బర్గర్ ఆర్డర్ ఇచ్చినాం. ఇక మెల్లిగా తినడం అయిపోవడానికి వచ్చింది. తినడం అయిపోయినాక మెల్లిగా అట్లా కిందికి వెళ్ళిన పోయా. కింద అంటే టాయిలెట్స్ కింద ఉన్నాయి. మళ్ళీ కిందికి వెళ్తే అసలు వేరే లెవెల్లో ఉంది పోయా. కింద కూడా చూడండి అసలు, కానీ ఎవ్వరు లేరు కింద. మంచిగా ఫ్రీగా ఉంది. ఎట్లా ఉందో చూడండి రిచ్గా. మనం కూడా ఒకటి కట్టాలి ఇండియాలో ఈ టైప్లో. అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇవి డైరెక్ట్ లోన్ అండర్ గ్రౌండ్లో ఉన్నాయి బిల్డింగులు. వేరే కట్టిల్లు అసలు. ఇంక వీళ్ళకి తినగానే ఏదన్నా స్వీట్ తినాలా. స్వీట్ తినకపోతే కష్టం అన్నమాట. ఇక మెల్లిగా స్వీట్ షాప్కి వచ్చినాం. స్వీట్ షాప్ ఇక స్వీట్లు చేస్తారు, డిస్ప్లే బయటికి కనబడేటట్టు మంచిగా చేస్తారు. ఇక లోనకి వెళ్ళినాం. అట్లా లోనకి వెళ్ళి చూసుకున్నాడు ఏం కావాలా అని. మనల్ని కూడా ఏమన్నా కావాలా అని అడిగిండే కానీ మనం ఇక అప్పుడే తిని స్వీట్ ఏం తింటామని మనం ఏం అడగలే, ఏం వద్దని చెప్పిన. ఇక మళ్ళీ స్వీట్లు కొన్ని ఆర్డర్ ఇచ్చుకున్నాడు, తీసుకొని ఇవాళ తిరిగిన లొకేషన్లు అన్నీ మనకి కొత్తగా కనబడ్డాయి. మెల్లిగా మంచిగా అంటే క్రౌడ్ కూడా మంచిగా ఉంది, మంచిగా చూడొచ్చు, ఒక బ్లాగ్ తీసుకోవచ్చు అనిపించింది. మెల్లిగా వాట్సాప్లో లొకేషన్ సెండ్ చేసుకున్నా, తెలియదుగా మళ్ళీ దారని. మెల్లిగా టైం కుదిరితే ఒకసారి ఇటు వచ్చి మంచిగా ఒక వ్లాగ్ తీయాల. మంచిగా ఉన్నాయి బిల్డింగ్లు, జనాలు మంచిగా ఉన్నారు.
ఇక మనం అంతా కవర్ చేయలేకపోయినాం ఓనర్లతో ఉన్నాం కాబట్టి. ఇక అట్లా కుదిరిన చిన్న చిన్న క్లిప్పులు తీసుకున్న అక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా. ఇప్పుడు రూమ్కి వచ్చి మెల్లగా సెటిల్మెంట్ చేస్తాను, వీడియో చూసుకుంటా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే ఇక మనం అక్కడ ఎక్స్పీరియన్స్ అయింది చెప్పుకుంటూ అట్లా వాయిస్ ఓవర్ సెట్ చేస్తాను. వేరే ఉన్నాయి అసలు చూడండి, రిక్షాలు భిక్షాలు. మెల్లిగా ఇప్పుడు లోనకి వెళ్తాము షాపింగ్ మాల్లోకి, దాంట్లో కూడా అసలు వేరే ఉన్నాయి మొత్తం. ఎంట్రన్స్లో పర్ఫ్యూమ్స్ ఉంటాయి, మొత్తం వేరే లెవెల్లో ఉన్నాయి పర్ఫ్యూమ్స్ కూడా. ఇక మనల్ని వదలరు లోనకి వెళ్తే. మా ఓనర్ ఏమో ఇక ఆగలేము, మెల్లిగా వెళ్ళిపోయింది తప్పించుకొని. ఇక వెనక హ్యాండ్ బ్యాగులు ఇన్ బ్యాగులు వేరే ఉన్నాయి మొత్తం లోన. అన్నీ కంబైన్డ్ షాపింగ్ మాల్. ఇక అట్లా తిరిగి 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 మెల్లిగా రూమ్కి వచ్చేసినాం. ఇవాళ వీడియోలో మనం ముచ్చట ఇదన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా విజిట్ అయి ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.